మీరు సిగ్గుతో తలెక్కడ పెట్టుకుంటారు మీరు అంటున్నా. ఎంతకాలం రాష్ట్రపతులను మోసం చేయగలరు? ఎంతకాలం ఈ అబద్ధాలతో బతకగలరు మీరు? అంటే ఓటమిని అంగీకరించరా? ఎట్లాగే అవగాహన లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడేస్తుంటారా? దిస్ ఈజ్ ది లెటర్. ఈ లెటర్ కాపీ అక్కడ ఒరిజినల్ కాపీ ఆయన దగ్గరే ఉంది. దిస్ ఈజ్ అక్నాలజ్డ్ కాపీ ఇది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కేల్ కథం, దుకాన్ బంద్. అందుకే తెలుసు ఆయన లండన్లో ఉన్న లండన్లో ఏదో పెద్ద ప్యాలెస్ కొన్నాడని విన్నా నేను. అది కూడా ఎంక్వైరీ చేయమన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మకాం లండన్కు మారనుందా? వీ కేమ్ టు నో, ఇట్ ఈస్ రిలయబుల్లీ లెర్న్డ్ దట్ హీ హాజ్ పర్చేజ్డ్ ఎ బిగ్ ప్యాలెస్ ఎట్ లండన్. లండన్లో పెద్ద భవనం కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిసింది. ఆయనే చెప్పాలి పాపం. నేను ఆ భవనాన్ని చూడలేదు, ఆ ఫోటో కూడా ఇంకా నాకు రాలేదు. కానీ కొన్నారని మాత్రం సమాచారం వచ్చింది. ఇది నిజమా కదా? ఎందుకు కొన్నారు? మన దేశం రాష్ట్రంలో ఇన్ని భవనాలు ఆయనకుంటే వై హాజ్ సెలెక్టెడ్ ఏ ప్యాలెస్ ఎట్ లండన్? అంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఈ పిట్ట ఎగిరి లండన్ ప్యాలెస్కి వెళ్తుందా? లండన్లో ఉంటుందా? లేకపోతే తాడేపల్లిలో ఉండి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందా? ఐ డోంట్ థింక్ దట్ హీ విల్ బి హియర్. ఆయన ఇక్కడ ఉంటాడని నేను అనుకోవట్లా. ఓడిపోయిన మరుక్షణం ఈ పిట్ట ఎగిరిపోతుంది, లండన్ ప్యాలెస్లో వాలుతుందని నేను అనుకుంటున్నా. నేను చెప్పగలరా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడే తాడేపల్లిలోనే ఉంటాడు, ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష నేతగా ఆయన సేవలు అందిస్తాడు అని చెప్పగలరా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు? నేను అంటున్నా, ఆయన అక్కడే ఉంటాడు లండన్లో. ఎవరన్నా వైసీపీ నాయకులు ఏదైనా పని ఉంటే లండన్ వెళ్లాల్సిందే కాదు, ఆయన ఇక్కడికి రాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులకు తెలియజేస్తారు. చెప్పమనండి వాళ్ళనే. సజ్జల రామకృష్ణ ప్రెస్ మీట్, రామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? నన్ను లండన్లో సరదాగా ఉండటానికి ఎప్పుడో సంవత్సరానికి 1-2 రోజులు అక్కడ ఉంటాడు, అందుకే కొన్నాడు ఆ ప్యాలెస్. ఆయన ఇక్కడే తాడేపల్లిలో ఉండి మీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు, రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తాడు అని చెప్పగలరా గుండెమే చేసుకొని? అందుకని రాష్ట్ర ప్రజలారా, ఇదంతా కూడా మీ అందరికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిశ్శబ్ద విప్లవం. ఈ నిశ్శబ్ద విప్లవం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ నేల సామ్రాజ్యాన్ని కూలదోసింది. ఈ నేల సామ్రాజ్యాన్ని భస్మీపట్నం చేసింది. ఈ నేల సామ్రాజ్యాన్ని అణచివేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వికృత పరిపాలనకు స్వస్తి పలికిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంతటి ఘోరాలు, ఎంతటి నేరాలు. ఏ వర్గం సంతోషంగా ఉన్నారు మీ పరిపాలనలో? టెల్ మీ వన్. ఎంత అరాచకం! ఇప్పుడు కూడా అరాచకం చేస్తారు కొంతమంది అధికారులు. ఇంకా వాళ్ళ బుర్రలో నుంచి ఈ చెడు పోలేదు, మంచి రాలేదు అధికారులు కూడా కొంతమంది. ఐ డోంట్ నేమ్ దెమ్. ఇంకా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరించాలి అని తపన పడుతున్నారు. అధికారులారా, బయటకు రండి, మీ అధికారం చట్టబద్ధంగా చెలాయించండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.